హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ ఇయర్ మా ఇంట్లో మేము దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది అన్నమాట. ఇంకా ఈ డెకరేషన్ అంతా ఏంటి అంటే నేను రీల్స్ చేసుకుందాము అని ఇలా డెకరేట్ చేసుకున్నాను. కామన్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకోండి, దానికంటే ముందుగానే ఇంకొకసారి సెలబ్రేట్ చేసేసుకుంటారు ఆ ఫెస్టివల్ని. సో ఇంకా దీవాళి కంటే ముందే వీడియోస్ పోస్ట్ చేయాలి కాబట్టి నేను ఇలాగ డెకరేట్ చేసుకొని నీట్గా వీడియోస్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈ డెకరేషన్ అంతా నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేనైతే చక్కగా రెడీ అయిపోయి ఇలాగ ఫ్లవర్ టైప్ డెకరేషన్ అయితే చేశాను. ఫస్ట్ బాటంలో వచ్చేసి ఫ్లవర్ మ్యాట్ ఒకటి వేశాను. ఇంకా మిడిల్లో వచ్చేసి నేను లోటస్ టైప్ దీపం ఒకటి పెట్టాను. దాని కింద ఏంటంటే చుట్టూరు దీపాలు, మధ్యలో వాటర్ పోసి ఫ్లవర్స్ పెడతారు కదా, సో అలాంటి దీపాల స్టాండ్ ఒకటి ఉంది. గోల్డెన్ పాలిష్లో ఉన్న మెటల్ దీపాల స్టాండ్ అనమాట. సో చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలాంటిది. దాని పైన నేను వాటర్ దీపాలు పెట్టి చుట్టూరు మధ్యలో లోటస్ దీపం అనేది పెట్టి సెట్ చేశాను. ఇంకా దాని చుట్టూరు 2 టైప్స్ ఇలాగ పువ్వుల దండలు పెట్టి ఒక 2 ఫ్లవర్స్ గ్యాప్లో వాటర్ దీపాలను అయితే ఇలా పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్తో పట్టుకుని వీడియోస్ చేయడానికి ఇలా ప్లేట్లో మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి దీపము అండ్ అలాగే చుట్టూరు కలర్స్ ప్రమిదలు. ఈ కలర్స్ ప్రమిదలు అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఒక 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, బట్ ఏమి కలర్ చేంజ్ అవ్వడం కానీ అలా ఏం లేవు, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వచ్చేసేసరికి నేనంతా కటన్కే సెట్ చేసేసాను అనమాట. ఇవైతే నా చున్నీలు అనమాట, 2 కలర్స్ ఎలా సెట్ చేశాను. ఇంకా పూలదండలు, ఇంకా లైట్స్, ఇంకా మనకి గుమ్మాలకి పెట్టుకునే ఈ డెకరేషన్ హ్యాంగర్స్, ఇలా వీటితో అయితే బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఒక వైపు వచ్చేసి ఇలా పూలదండలు పెట్టాను. ఇంకొక సైడ్ వచ్చేసి మిగిలిన వాటర్ దీపాలని ఇలాగా వరుసగా పెట్టి డెకరేట్ చేశాను అనమాట. సో ఇదేనండి నా స్టైల్లో నేను చేసిన దీవాళి డెకరేషన్ అనమాట. ఎలా ఉంది? తప్పకుండా నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ దీపావళికి హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీపావళి స్పెషల్ ఏంటి అంటే గారెలు అనమాట. గారెలకి గారెల పిండి రుబ్బుతున్నారు. ఇంకొక పక్కన పాకం గారెలకి పాకం స్టవ్ మీద పెట్టి ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకనేసి అంటే మా బావగారికి పాకం గారెలు అంటే ఇష్టమని ఎప్పుడు గారెలు చేసినా మా మమ్మీ పాకం గారెలు చేస్తూ ఉంటారు. ఇంకా పిండి రుబ్బడం అయిపోయిన తర్వాత మా మమ్మీ గారెలు వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా కొంచెం సేపు మా అక్క, కొంచెం సేపు నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉన్నామన్నమాట. అంటే ఆ గారెల్ని తీస్తూ ఉన్నాము, మా మమ్మీ వేస్తూ ఉంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా, మనకి త్వరగా అయిపోతాయి అనేసి. మా ఇంట్లో మేమైతే మా అక్క కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళు మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటామన్నమాట. సో మరి మీ ఇంట్లో కూడా మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ చేసినా చేయకపోయినా ఏదో ఒకటి తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఫైనల్గా మా మమ్మీ గారెలు వేస్తూ ఉంటే నేను తీస్తూ ఉంటే అలా ఫాస్ట్గా గారెలన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా ఈ గారెలు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పాకం గారెలు స్టార్ట్ చేసాము. ఇంకా మా మమ్మీ ఇంకొక పక్కన మళ్ళీ గారెలు వేస్తూ ఉంటే మేము అవి తీసి పాకంలో వేస్తూ ఉన్నామన్నమాట. సో పాకం గారెలు కూడా ఫినిష్ అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి టమాటా పప్పు చేశారు. అండ్ అలాగే ఇంకొక పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లో ఈ టమాటా పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుంది? అబ్బా అదిరిపోద్ది కదండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దీవాళికి మా అక్క బావగారు వచ్చిన తర్వాత క్రాకర్స్ తీసుకుందాము అని ఇంకా ఆ రోజు తెచ్చుకున్నాము. సో ఒక్కొక్క దివాళీ ప్యాకేజ్కి ఒక్కొక్క ఆఫర్స్ అనేది పెడుతున్నారు కదా, సో అలాగా ఈ క్రాకర్స్కి మాకు స్వీట్ బాక్సెస్ అనేది ఫ్రీ ఇచ్చారు. ఈ స్వీట్ బాక్సెస్ అనగానే సూపర్ డూపర్ స్వీట్స్ అనేసుకోకండి, ఏం లేదు, సోంపాపిడి అనమాట. బట్ ఏదో ఒకటి ఫ్రీ ఇచ్చారు కదా, ఇంకా మనము హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా మేము ఏమేమి క్రాకర్స్ తెచ్చుకున్నాము అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మీరు అస్సలు నవ్వుకోకండి, ఎందుకంటే నా ఫేవరెట్ అగ్గిపెట్టెలన్నమాట. సో స్టార్టింగ్ అందుకే వాటితోనే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి పెద్ద సైజు కాకర పువ్వొత్తులు. ఇంకా ఇవి కూడా ఒక 4 బాక్సెస్ కాకర పువ్వొత్తులు అనమాట.
ఎక్కువ ఎవరు కాల్చరండి. ఎందుకంటే మా ఇంట్లో కాల్చాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నది నాకొక్కదానికే అనమాట. నా గురించే తీసుకొస్తారు. మా అక్క వాళ్ళు అసలు కాల్చకపోయినా పర్వాలేదంటారు. వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఇంకా నెక్స్ట్ ఇవొచ్చేసి భూచక్రాలంటారు కదా! అవి. ఇంకా తర్వాత ఇదొచ్చేసి పెన్సిల్స్ అనమాట పెద్ద సైజు. ఇవి కాకుండా బాగా పెద్ద సైజు పెన్సిల్స్ చిన్నప్పుడు మేము ఎక్కువగా కాల్చేవాళ్ళం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇవి తాటాకు టపాసులు అండ్ నెక్స్ట్ షార్ట్స్. ఈ 2 మా బావగారి కోసం అనమాట. ఎందుకంటే సౌండ్స్ వచ్చేవి అస్సలు మేము మా అక్క, నేను కాల్చము. ఇంకా మా బావగారు ఏదో ఒకటి కాల్చాలి కాబట్టి ఇవి తెచ్చుకున్నారు. అండ్ నెక్స్ట్ బేబీ క్యాండిల్స్ బాక్స్, ఇంకా చిచ్చుబుడ్డులు, ఇంకా ఫైనల్‌గా మతాబులు. మతాబులు మా అక్క అసలు తీసుకురానంది. ఎక్కువ పొగొచ్చేస్తది కదా! వద్దు ఎందుకు అనేసంది. బట్ నేనే తీసుకురమ్మన్నాననమాట. తీసుకురాదేమో అనుకున్నాను. కాకపోతే బానే తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ మనకి మంచిగా ఫైర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ బాక్సెస్‌లోంచి అవన్నీ కూడా ఓపెన్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టి ఎండలో పెడతాం కదా! అప్పుడు మంచిగా ఫైర్ అవుతాయి. సో, అలాగే మేము కూడా మొత్తం అన్నీ ఓపెన్ చేసి అలాగా ఎండలో అయితే పెట్టేసాము. ఇంకా దీవాళీ సెలబ్రేషన్‌కి మా మమ్మీ, మా అక్క, నేను ఇలాగా ఒకే టైప్ శారీస్‌తో అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా అవుట్‌ఫిట్స్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ బయటైతే మొత్తం దీపాలనైతే పెట్టేసాము. చూడండి పైన ఉండేవాళ్ళైతే అలాగా లైట్స్ పెట్టుకున్నారు. కింద మేమైతే ఇలా దీపాలు వరుసగా పెట్టామన్నమాట. ఈ దీపాలైతే రియల్ దీపాల్లా అనిపిస్తున్నాయి కదా! బట్ ఇవి వాటర్ దీపాలన్నమాట. ఇంకా ఈ లైట్ వచ్చేసి కలర్స్ చేంజ్ అవుతూ అలా తిరుగుతూ ఉంటది. నాకైతే చాలా ఇష్టము ఈ లైట్ అంటే. ఇది నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని 1 బై 1 క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేశాము. ఇంకా వీళ్ళొచ్చేసి మా ఇంటి పైన ఉండే పిల్లలనమాట. అసలు చిచ్చర పిడుగులండి. ఇదిగోండి యెల్లో షర్ట్ ఏసుకున్నాడు చూసారా చిన్నబ్బాయి. ఆ అబ్బాయి అయితే మాత్రం ఇంకా నైట్ అంతా మనం క్రాకర్స్ ఇచ్చినా కాల్చుకునే అంత ఇంట్రెస్ట్‌తో ఉన్నాడనమాట. అసలు ఎక్కడ పట్టుకోలేకపోయాం ఆ రోజు నైట్. అంత అలాగే యాక్టివ్‌గా ఉన్నాడు. సో, ఇంకా అసలు భయం కూడా లేదండి. నేనే ఇంకా భయపడతాను కాల్చడానికి చాలా వరకు. అన్ని రకాలు కాల్చలేను. బట్ టపాసులన్నీ గూడా టప 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 అలాగా వెలిగించేసి వచ్చేస్తున్నాడనమాట. అంత ఎంజాయ్ చేసుకుంటూ కాల్చాడు. అసలు వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంత యాక్టివ్‌గా అసలు భయం లేకుండా కాలుస్తున్నాడు అనేది. ఇంకా వీళ్ళ అన్నయ్య వచ్చేసేసరికి తనకేం ఇంట్రెస్ట్ అంటే జువ్వలు వేయడం బాగా ఇంట్రెస్ట్. సో, ఇంకా ఆ జువ్వలు వేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అబ్బాయిలన్న తర్వాత అంతే కదండీ! బాంబులు, ఈ జువ్వలు వేయడం ఇవే కదా ఎక్కువ కాలుస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఈ బుడ్డోడు ఎంత నీట్‌గా చక్కగా బుద్ధిమంతుడులాగా కాలుస్తున్నాడు. వీడియోకి బావుంటది కదా అని కొంచెం తిప్పు ఇలాగా అని చెప్పి అన్నాననమాట. సో, మొత్తానికి నా ఫేస్ మీదకి తెచ్చిపెట్టాడు. జస్ట్ మిస్ లేకపోతే నా ఫేస్ మీద కాలిపోయేదనమాట. అలా చేస్తాడండి. అలా ఎన్ని చిందులు చేశాడంటే ఆ రోజు నిజంగా పిచ్చ కామెడీ తెగ నవ్వుకున్నాం అసలు. నెక్స్ట్ ఇంకా మా బావగారు వచ్చేసి షార్ట్స్ వెలిగిస్తున్నారు. ఇంకా తర్వాత మా అక్క, నేను వచ్చి చిచ్చుబుడ్డి వెలిగించామన్నమాట. ఇంకా మా మమ్మీ, డ్యాడీని కూడా వచ్చి కాల్చమన్నాము. ఏంటంటే మా డ్యాడీ లోపలే ఉన్నారు, రాలేదు. ఇంట్రెస్ట్ ఉండదనమాట. అండ్ మా మమ్మీ ఏంటంటే మాకు వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట. ఇంకా వీడియో తీసుకుందాము, ఫ్యామిలీ వీడియో మనకి మెమొరీగా ఉండిపోతుంది అని చెప్పేసి అంటే ఇంకా వచ్చి ఇద్దరు కూడా కాల్చారు. వీడియో అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మా మమ్మీ అయితే మాకు వీడియో తీస్తారు కాబట్టి బయటే ఉన్నారు. ఇంకా మా డ్యాడీ అయితే లోపలికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఇక్కడ ఇద్దరు పిల్లలు నేను ఏం చేస్తున్నామో తెలుసా? మతాబులు అయితే కాలుస్తున్నామండి. సో, ఇంకా అవి పొగ ఎక్కువ వచ్చేస్తాయి. అండ్ అలాగే కింద పడి మనకి పేలినట్టు మీద వచ్చేస్తాయి కదా! ఇంకా అందుకని ఆ గట్టెక్కేసి ముగ్గురం చక్కగా కాల్చేసుకున్నాము. ఇంకా మా క్రేకర్స్ త్వరగా అయిపోవాలి అని చెప్పి మా ఇంటి పైన పిల్లలు మేము కలిపి ఫాస్ట్‌గా అయితే కాల్చేసాము.
ఇప్పుడైతే చూడండి బుడ్డోడు అసలు కంటిన్యూగా ఎలా కాలుస్తాడో. నెక్స్ట్ ఇంకో పక్కన మా బావగారు తాటాకు టపాసులు వేస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకేమున్నాయి కాల్చడానికని చూస్తున్నాము. ఇంకా మా ఇంటి పైన వాళ్ళైతే బాంబు పేల్చారు. ఇంకా నెక్స్ట్ భూచక్రాలు ఉన్నవి అవి కాలుస్తున్నారనమాట పిల్లలు మా బావగారు కలిపి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా కాకర పువ్వొత్తులు ఉండిపోయినవి. సో ఇంకా అవి కూడా కాల్చేద్దాము అనేసి కాకర పువ్వొత్తులు అందరం కలిసి అయితే కాల్చేసాము. ఇక ఫైనల్గా మాకు మిగిలినవి ఏముంటాయంటే, నేను నా ఫేవరెట్ అని చెప్పి తెప్పించుకున్నవి అగ్గిపెట్టె ఉంటాయి కదా, సో అగ్గిపెట్టెలు ఉన్నాయి. ఇంకా చిచ్చుబుడ్లు అన్నీ కూడా కాల్చేసిన తర్వాత ఫైనల్గా అగ్గిపెట్టెలు అయితే ఉన్నాయి. ఇంకా అవి పిల్లలు నేను కలిపి కూర్చొని మా అక్క అగ్గిపుల్లలు ఇస్తూ ఉంటే ముగ్గురం కలిపి కంప్లీట్ చేసేసాము అవి. ఇంకా ఈ ఇయర్ దీవాళీ అయితే మా అక్క బావగారితో అండ్ అలాగే మా ఇంటి పైన పిల్లలతో చక్కగా హ్యాపీగా ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మొత్తం క్రేకర్స్ అన్నీ కాల్ చేసుకున్న తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ అన్నీ చేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దీవాళీ డే ఆఫ్టర్నూన్ మా బావగారు ఏం చేశారంటే పని ఉండి మండపేట వెళ్ళారు. సో ఇంకా మండపేట వెళ్తే కంపల్సరీ మేము బాదం పాలు అయితే తెప్పించుకుంటాము. ఎందుకంటే బాదం పాలు అక్కడ చాలా ఫేమస్ అండి. అసలు టేస్ట్ ఒక్కసారి మీరు చూసారు అంటే ఇంకెక్కడ టేస్ట్ చేసినా కూడా అంత టేస్ట్ అనిపించవన్నమాట, అంత బాగుంటాయి. సో ఇక మండపేట వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు బాదం పాలు తీసుకొచ్చారనమాట. ఇంకా డిన్నర్ చేసేసి బాదం పాలు తాగేసి పడుకున్నామన్నమాట. సో ఇంకా మా దీవాళీ డే అయితే అలా గడిచిపోయింది. మరి మా దీవాళీ సెలబ్రేషన్స్ వీడియో చూసారు కదా, ఎలా ఉంది, బాగా ఎంజాయ్ చేశారా, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ అండి.